నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రస్తుతం ఉన్న అంటే ఉద్యోగానికి సంబంధించిన సమస్య ఎంత ఘోరంగా ఉంది అంటే విదేశాల నుంచి అంటే గత కొన్ని నెలల క్రితం వరకు మనం విదేశాల్లో మాత్రమే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు, అందరూ ఇండియాకు వచ్చేస్తున్నారు, ఈ రకమైన విధానాలు విన్నాము. ప్రస్తుతం మన దగ్గర కూడా అంటే అది ఎటువంటి ఉద్యోగమైనా సరే, ఈ రోజు ఉన్న ఉద్యోగం పొద్దున మనం లేచేసరికి అసలు ఉంటుందా, ఏం వార్త వినాల్సి వస్తుంది ఉద్యోగానికి సంబంధించి అనే భయం ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరిలో కూడా. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా ఇదంతా ఏం లేదు, ఉద్యోగం కాపాడుకోవడమే ఇప్పుడు పెద్ద బాధ్యతగా అయిపోయింది. మనం కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా మన చేతుల్లో లేని పరిస్థితి చూస్తున్నాం. ఏం చేయాలంటారు ఈ ఒక పెద్ద సమస్యకి? మనం ఏం చెయ్యాలి అనే దానికంటే అసలు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయేటటువంటి సూచనలు ఒకటి. అంటే 10 మంది చేయాల్సినటువంటి పని ఒక కంప్యూటర్ ఒక రోజులో చేసేస్తూ ఉన్నది. అంటే దానికి ఏఐ రావడం ఒక కారణం అవుతూ ఉంటుంది, టెక్నాలజీ పెరిగినటువంటి కారణం అవుతుంది. అలాగే మనకి ఏ సమస్య ఉన్నా గూగుల్లో ఒకటి కొడితే ఆ సమస్యకు పరిష్కారం అదే చెప్పడం ఒక కారణం అవుతూ ఉంటుంది. అంటే 10 మంది చేసేటటువంటి పని ఒక సిస్టమ్ చేసేస్తుంది. సిస్టమ్ చేసేటప్పుడు ఆ 10 మంది మనకి ఎందుకు అవసరం అవుతారు అనే ఒక మైండ్ సెట్ రావడము దీనికి చాలా ఘోరమైనటువంటి ఇబ్బంది. అలాగే అమెరికాలో కూడా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనుషులతో అవసరం ఉండట్లేదు. ఇప్పుడు రానున్న కాలంలో మనుషులతో పని లేకుండా రోబోట్లే పనిచేస్తాయి, యంత్రాంగాలే పనిచేస్తాయి. ఒక మనిషి లేకుండా కూడా మనిషికి కావాల్సిన వస్తువులన్నీ తయారు చేసే మిషన్లు అలాంటివి వచ్చేసాయి. ఇక మనిషితో ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఆల్రెడీ మనం ఎన్నెన్ని రెస్టారెంట్లలో రోబోట్లు చూస్తున్నాము. రెస్టారెంట్ లో అసలు ఇంతకు ముందు ఏదైనా పదార్థాలు చేయాలంటే ఒక చపాతి చేయాలన్నా మనిషి అవసరం. ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి. ఇక మనిషితో ఏం పని ఉంటుంది? ఒక మనిషి రోజులో ఒక 100 చపాతీలు చేస్తే అదే మిషన్ రోజుకి 1000 చపాతీలు చేస్తుంది. అంటే అలాంటి మిషన్లు వచ్చేసాయి. అలాగే ఇప్పుడు ఇంట్లో పని చేసేటటువంటి వ్యక్తులు దొరకకపోతే రోబోట్లు తెచ్చిపెట్టుకుంటున్నారు. అంటే ఒక మనిషి చేయవలసిన పని ఒక యంత్రం చేస్తుంది. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది? జనాలకి ఏంటి అంటే జనాలు మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు ఇక్కడ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు కంపెనీస్ కానివ్వండి, లేదా ఉద్యోగస్తులకు కానివ్వండి, లేదా ఎవరికైనా వాళ్ళకి ఏం కావాలి? పై అధికారులకు పని కావాలి. పని ఏ రకంగా కంప్లీట్ కావాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అది మనిషి ద్వారా అయిందా, యంత్రం ద్వారా అయిందా, లేదా తంత్రం ద్వారా అయిందా వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ 10 మందితో అవసరం లేనప్పుడు తప్పనిసరిగా ఏ ఉద్యోగమైనా పోతుంది. అది పోవడం అనేటటువంటి టెక్నాలజీ అని పెరగడం ఒక కారణం అయితే, ఈ మధ్య కాలంలో వచ్చిన ఏఐ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో న్యూస్లు కూడా ఏఐని పెట్టి న్యూస్ నడిపించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. యూట్యూబ్ లో కూడా చూసుకున్న, సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసుకున్న, లేదు అని అంటే కనుక పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ లో చూసుకున్న, ఏఐ ద్వారా కూడా మనం రన్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఉద్యోగాలు దొరకడం కాదు కదా, అసలు ఉద్యోగం అంటేనే కనిపించకుండా మాయమైపోతుంది రాబోయేటటువంటి కాలం. అసలు మనిషితో పని లేకుండా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అలాంటివి చాలా మట్టుకు జరిగేటటువంటి దౌర్భాగ్య స్థితులు వస్తున్నాయి. అందుకే ఉద్యోగాలనే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అయిపోయాయి ఇప్పుడు. మీరు అన్నట్టుగా చాలా మంది ప్లానింగ్ చేసుకుంటారు, అరే పలానా నాకు నెలకి ఇంత వస్తుంది ఇన్కమ్, దీన్ని ఏ రకంగా దేనికి వినియోగించుకోవాలి, దేనికి మెయింటైన్ చేసుకోవాలని ఆలోచించే మధ్యతరగతి కుటుంబాల వరకు, ఉన్నత కుటుంబాల వరకు అందరూ ఒక ప్లానింగ్లో ఉంటారు. కానీ అది ఎంతవరకు? ఆ వ్యక్తికి ఉద్యోగం ఉన్నంత వరకు, ఈ నెలంతా ఇన్కమ్ వచ్చేంత వరకు మాత్రం ఉంటుంది. అది రేపు అయిపోయింది అనుకోండి, కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. కుటుంబంలో అలజడులు మొదలవుతాయి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. గొడవలు మొదలవుతాయి. డబ్బులు కట్టలేక, లేదా ఉద్యోగాలు దొరకలేక, అసలు మనిషి జీవితమే గడపలేక అనేక రకాల దౌర్భాగ్య స్థితులు మొదలవుతున్నాయి. అది టెక్నాలజీ అనే ఒక పేరుతో చాలామంది మోసపోతూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి కాలంలో ఉద్యోగము కాపాడుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక దాన్ని మనము కాలంతో అంచనా వేస్తే దాన్ని మార్చేటటువంటి శక్తి మన దగ్గర లేదు. కానీ ఇక ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి యొక్క విధానం అయితే ఎవరికైనా కావాల్సింది. మనిషి లేకపోతే ఎవరికి ఏమీ నడవదు. కాకపోతే తగ్గించుకుంటున్నారు అంతే. ఉద్యోగాలు లేవు అని కాదు, రావు అని కాదు. కాకపోతే 10 మందితో ఉద్యోగం చేసేదానికంటే అరే నాకు 2 ఉంటే నడుస్తుంది, కాలం వెళుతుంది,
నా యొక్క వ్యవస్థ నాకు నడుస్తుంది అనే మైండ్ సెట్ పెరిగిపోవడం వల్ల మీరు అన్నట్టుగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎంతకైనా కాస్త జాగ్రత్తగా ఉండే, అందుకే నేను ఎప్పటికైనా చెప్తాను, మనిషికి ఒక ఇన్కమ్ కాదు, సెకండ్ ఇన్కమ్ కూడా చాలా అవసరము. చాలా మంది అప్పుడు చెప్పినప్పుడు మీలాగా 10 లేవు కదా అని చెప్పి నా మీదనే సెటిల్ చేసినటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. మనిషి జీవితంలో ఎప్పుడు ఏది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కూడా తెలీదు. అందుకే సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది ఉద్యోగం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందో తెలీదు. ఒకవేళ వృత్తి ఉంటుంది. అది నడుస్తుందో నడవదో గ్యారంటీ లేదు. కాబట్టి పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఏర్పరచుకోవాలి. ఏది ఉన్నా లేకపోయినా, అరే నెలకు నేను ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా నా భార్య పిల్లలకు నాకు జీవితంలో సరిపడా ఇన్కమ్ నాకు ఇంతొస్తే నేను బ్రతకగలుగుతాను అనే ఇన్కమ్ ప్రతి ఒక్కరు, అంటే భూమి మీద ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి దాన్ని ఏర్పరచుకుంటే మనిషికి టెన్షన్స్ ఉండవు. టెన్షన్ లేకపోతే హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే హాయిగా 10 సంవత్సరాల్లో బతికేది ఇంక 20 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. ఒకదానికొకటి అన్నిటికీ ముడిపడే ఉందండి జీవితము. కాబట్టి సెకండ్ ఇన్కమ్ అనేటట్టు ఎప్పటికైనా ఉండి తీరాలి అనేటటువంటిది కాన్సెప్ట్. అలా ఇప్పుడు లేకపోతే మీరందరూ సెకండ్ ఇన్కమ్ అనేటటువంటిది ఆప్షన్ ఎంచుకొని మీరు, ఎందుకంటే కలియుగంలో డబ్బుతోనే ప్రపంచము. డబ్బు ఉంటేనే ఏదైనా నడుస్తుంది. డబ్బు లేకపోతే నీ కడుపున పుట్టిన కొడుకైనా, నీ తోబుట్టువైనా, నీకు బంధువులైనా, మిత్రులైనా ఎవ్వరు వాల్యూ అనేటటువంటిది ఇవ్వరు. అంటే ఇక్కడ వాల్యూ అని డబ్బుతోటని కాదు, డబ్బు ఉంటే నీకు వాల్యూ పెరుగుతుంది. దానివల్ల నువ్వు సుఖపడతావు. నిన్ను చూసి 10 మంది ఆదర్శంగా ఉంటారనేటటువంటిదే తప్ప ఇక్కడ డబ్బు ఉంటే హీనంగా చూస్తారు, లేకపోతే కానీ కాదు. డబ్బు ఉంటే నీకు మర్యాద పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో అన్నీ అవే చూస్తున్నాను. డబ్బు ఉంటేనే చుట్టాలు, బంధువులు, మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. డబ్బు లేకపోతే కనీసం ఫోన్ లేపడానికి కూడా అవకాశం ఉండనటువంటి సిచ్యువేషన్. అంటే లోకం తీరు అది. లోకం తీరు అలా నడుస్తుంది. దాన్ని మనం ఏం మార్చలేము. కాబట్టి కనీసము ఉద్యోగం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే, నెలంతా కష్టపడి ఆ నెలాఖరికి వచ్చే ఆ జీతం డబ్బులు దానికోసం ఎదురుగా అంటే ఆశ చూస్తూ ఉంటాము. అది ఒకవేళ పోయిందనుకోండి, ఇక జీవితంలో దానికంటే నరకప్రాయం లేదు. నెల వస్తుందంటే ఈఎంఐలు, రెంటులు, ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ బిల్లు, వాటర్ బిల్, ఇక్కడ లేని కష్టాలన్నీ గుర్తుకొస్తాయి. రెడీగా ఉంటాయి, వచ్చే రెడీగా ఇన్కమ్ ఒకదానికొకటి రెడీగా ఉంటాయి. కాబట్టి ఇన్కమ్ అనేది ఎప్పటికైనా, అందుకే పెద్దలు ఒక మాట చెప్పేవారు, 4 రాళ్ళు సంపాదిస్తే 2 రాళ్ళు వెనకకు వేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ కష్టకాలంలో అదే నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి. అది ఎవరు పాటిస్తున్నారో చెప్పండి. చాలామంది ఏమనుకుంటారు అని అంటే, ఒక మాట, ఈ రోజు ఉన్నావు కాబట్టి ఈ రోజు జీవితమే చూసుకోరా నాయన, రేపటి జీవితం రేపు ఉంటావు. రేపటి జీవితం ఉంటావని భరోసా ఉంది కాబట్టి నీకు 4 రాళ్ళు వెనుక వేసుకోమని చెప్పారు తప్ప, ఈ రోజు నేను సంపాదించి ఈ రోజు ఉంటే చాలురా నాయన అనుకునే ప్రతి ఒక్కడు ఫర్దర్‌గా కష్టపడాల్సినటువంటి తత్వమే ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు కాదు, రేపు భవిష్యత్తు నువ్వు ఆశపడి సంపాదించుకొని దాచుకో. అది ఎప్పటికైనా నేను కాపాడుతుంది. ఇప్పుడు మీరన్న ఈ విధానము అంటే ఎంతొస్తే అంత దుబారా చేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే సేవ్ చేసుకోకుండా మీరు అన్నట్లు రేపు ఉంటానో లేదో తెలియదు, పడుకొని తెల్లారి లేస్తే అన్నట్టుగా. కానీ చాలా మందికి వచ్చే ఇన్కమ్ వాళ్ళ కనీస అవసరాలకు కూడా సరిపోకుండా మళ్ళీ అప్పులు చేసుకునే విధానం ఉన్న వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవ్వదు. అండ్ మీరు చెప్పినట్టుగా సెకండ్ ఇన్కమ్ అట్లా ఆలోచించడానికి అన్ని వ్యవస్థల్లో ఇది కుదరదు. ఇది కుదరండి, 100% కుదురుతుంది. మనిషికి కుదరదు కాదు అని చెప్పే మాటలు ఏంటంటే, దాన్ని దాటేయడానికి, దాన్ని తప్పించుకోవడానికి. ఎందుకు కుదరండి? ప్రతి మనిషి ఇప్పుడు కష్టపడితే డబ్బు వస్తుందని ప్రతి ఒక్కరు అంటారు కదా. మరి ఆ కష్టపడేటువంటి డబ్బు ఎందుకు నిలవట్లేదు అని అంటే, మనిషి మైండ్లో ఏం ఫిక్స్ అవుతుందంటే, నెలకు నేను ఒక 50,000 సంపాదిస్తా కాబట్టి ఈ 50,000ని దీనికి అన్నిటికీ క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు. 50,000కి 50,000 నువ్వు ఖర్చులకు లెక్క పెడితే జమ ఎక్కడి నుంచి ఉంటుంది? 50,000 వస్తున్నాయి, ఒక 30,000 దీనికి పోయినా 20,000 మిగులుతాయి అని ఆలోచించే ప్రతి ఒక్కడికి అది సాధ్యపడుతుంది. ఎగ్జాంపుల్‌గా మీ జీతం ఒక 2 లక్షలు అనుకోండి. ఆ 2 లక్షల్లో ఒక ₹1,00,000 ఖర్చు పెట్టినా మిగతా ₹1,00,000 మనం దాచుకుంటే భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందనే ఆశ ఉంటే ఖర్చులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. నువ్వు వచ్చేదానికి ఇటు ఖర్చులు కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఏస్తే ఎక్కడ మిగులుతాయి? అందుకే వచ్చేదాన్ని మనం ఎంతవరకు కాపాడగలుగుతాము అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వ్యాపారం చేసేవాడే ఉన్నాడు. వ్యాపారస్తుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, నాకు రోజుకి ఇంత గిరాకవుతుంది. ఈ వచ్చిన దాంట్లో నేను ఇంత నా యొక్క షాపుకు వినియోగించుకుంటా, ఇంత నా పర్సనల్‌కి అంటే ఇన్‌కమ్‌గా మార్చుకొని దాన్ని సేవింగ్ చేసుకుంటాను అనుకుంటాడు. అదే ఒక ఉద్యోగస్తుడు అనుకోండి, ఉద్యోగస్తుడికి ఏం చేయాలి ఆలోచన? ₹1,00,000 వస్తున్నాయి. అందులో నేను ఒక 60,000 పోను, కనీసం ఒక 40,000 అయినా నేను సేవింగ్ చేసుకుందాము అనే ఆలోచన మైండ్ సెట్ ఉంటే దానివల్ల 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, ఖర్చులు తగ్గిపోతాయి.
రెండవది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లోనే ఉంటుందండి. అది మనము ఆచరించే విధానంలో ఉంటుంది. మీరు 2 లక్షలు సంపాదించి 2 లక్షలకు ఈఎంఐలకి 2 లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పేసి లగ్జరీ లైఫ్ కావాలి, నాకు కార్ కావాలి, విల్లాలు కావాలి, బంగ్లాలు కావాలి, లేదంటే అది కావాలి, ఇది కావాలి, ఆశకు అంతు లేదు. ఆశకు అంతు లేదు అన్నప్పుడు నీ ఖర్చులు కూడా అంతు లేకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు తగ్గించుకుంటే ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. ఉద్యోగం గురించి మాట్లాడారు కాబట్టి ఉద్యోగము అనేటటువంటిది అది ఫిక్స్డ్ ఇన్కమ్. దానికి ఏమేం చేయాలనేటటువంటిది వాళ్ళు నెలంతా ఆలోచన చేసి దాన్ని ఏ రకం ఒక్కొక్క దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఉద్యోగం అనేది నేను ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ చెప్తా. ఉద్యోగము ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. ఉద్యోగంలో ఉన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. వ్యాపారం ఉన్నటువంటి వాడు, సెకండ్ ఇన్కమ్ ఉన్నటువంటి వాడు ఎక్కడైనా వృద్ధిలోకి వస్తాడు. అది ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇంకోటి దీనికి కారణం టెక్నాలజీ పెరుగుతూ ఉంటుందండి. ఆ టెక్నాలజీ ప్రకారంగానే మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప, ఎక్కడ తీసిన గొంగడి అక్కడే నాకు జీతం వస్తుంది కదా, ఇక నాకు కుటుంబం నడుస్తుంది కదా అని అంటే అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికీ తెలీదు. అది ప్రైవేట్ సంస్థలకు, గవర్నమెంట్ వాళ్ళకి ఏం దోకా లేదు. అవును. ఎందుకంటే వాళ్ళకు స్థిరత్వం ఉంటుంది. గవర్నమెంట్ తీయాలన్నా కూడా వాళ్ళకు ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పెన్షన్ వస్తది. పెన్షన్ వస్తుంది. లేదంటే వాళ్ళకు ఒక ప్రావిడెంట్ డివిడెండ్ ఫండ్ అని ఒక హ్మ్. బల్క్ అమౌంట్ వాళ్ళకి ఇస్తూ వస్తుంది. ఉంటారు. అవును. కాబట్టి వాళ్ళకి టెన్షన్ లేదు. ఎవరికి ఇబ్బంది? ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు, లేదు అనంటే గనక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వీళ్ళకు ఎప్పుడు ఉంచుతారో, ఎప్పుడు తీసేస్తారో తెలియట్లేదు. ఇంకా రాబోయే కాలంలో ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతాయి. ఇక ఉద్యోగం చేయడానికి మనిషి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి మనుషుల యొక్క భారం పెరిగిపోయేటటువంటి తరహాలు రాబోయే రోజుల్లో వస్తాయి. కాబట్టి అలా జరగకుండా ఉద్యోగాలకు సెకండ్ ఆప్షన్ ఎంచుకునే ప్రయత్నం చేయండి. లేదా మీ దగ్గర ఒక అమౌంట్ ఉంది. దాన్ని మీరు ప్రతి నెల ఎంతవరకు ఉంటే మీకు ఇన్‌కమ్ వస్తే బాగుంటుంది అనుకునేంత ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి తగినటువంటి విధంగా దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ గాని, డిపాజిట్ గాని చేస్తే ఇక అంతకు మించి ఉద్యోగం దేనికి చేస్తాం? బ్రతకడానికి. మరి బ్రతకడానికి మన దగ్గర డబ్బున్నప్పుడు ఆ వచ్చేటటువంటి డబ్బు మనకు నెల ఎంత కావాలో మనం ఒక అంచనా వేసుకుంటే అది వస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా మనం హ్యాపీగా బ్రతకగలుగుతాము అనేటటువంటిదే నా సలహా అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానాలన్నీ బావున్నాయి. ఇవన్నీ ఆచరించాలి కరెక్ట్‌గా అనంటే ఉద్యోగం ఖచ్చితంగా ఉండాల్సిందే. హ్మ్. ఇప్పుడు తీసేసే లిస్ట్‌లో నేనుండకూడదు అనుకున్న వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకుంటే ఉన్నాయండి. చ శా చేసుకోవాలి కదా! ఇప్పుడు పరిహారాలన్నారు. వాస్తవమే. అది పెద్ద పరిహారం అని నేనేం చెప్పను. చిన్న అంటే మనిషి చేయగలిగినటువంటి పరిహారమైనా గిది చేస్తే మనకేమొస్తుంది కదా అని కొట్టి పారేసే వాళ్ళే ఉన్నారు తప్ప చేసేవాళ్ళెవరు నమ్మకం. అయినా నమ్మకంతో చెప్తున్నాను. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఉదయం 5-6 గంటల మధ్య కాలంలో నేనొక మంత్రం చెప్తాను. ఆ మంత్రం గనక మీరు నిరంతరం ఉపాసన చేసుకుంటే మీకు స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఉద్యోగం ఆల్రెడీ ఉంటే గనక ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు జీవితంలో వృద్ధిలోకి రాగలుగుతారు. పై అధికారంలోకి వెళ్ళగలుగుతారు. అలాగే మీకు జీవితంలో ఉద్యోగుల స్థిరత్వం తప్పకుండా ఏర్పడి మీకు జీవితంలో సకల లాభాలు కలుగుతాయి. అదేంటి? మనం రోజు చెప్పుకునే మంత్రమే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఇది అందరికీ తెలిసిన మంత్రమే. కానీ ఈ చిన్న మంత్రం చేసుకోవడానికి కూడా బద్ధకం ఎక్కువైపోతుంది. 5 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లెవ్వాలి అంటే మనిషితో కానటువంటి పని. వామ్మో అంటారు. వామ్మో అంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ గురించి నువ్వు కూడా చేసుకోకపోతే రేపు ఉన్నటువంటి ఉద్యోగం గావచ్చు, లేదా వాడెప్పుడు తీస్తాడనే భయం గావచ్చు, అంత ఒక నెలంతా కష్టపడి ఒకడు జీతం ఇస్తున్నాడంటే అనేవాడికి నువ్వు ఇంత భయపడుతున్నావే, మరి నీ గురించి నువ్వు భయపడి ఈ యొక్క చిన్న మంత్రం బ్రహ్మ ముహూర్తంలో చదువుకోవడం వల్ల నీకొచ్చే నష్టమేంటి? అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఇవన్నీ చేసుకుంటే నిజంగానే ఆగుతాయా అంటే ఆగుతాయి. అది ఎలా ఆగుతాయి అంటే ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, నువ్వు లేచినటువంటి ముహూర్తం అలాంటిది, నువ్వు ప్రాతకాలంలో ఇప్పుడు విఘ్నేశ్వరుని దేనికి సూచికగా చూస్తామంటే విఘ్నాలు దూరం చేయడానికి, విఘ్నేశ్వరుడు అంటేనే ఆటంకాలు దూరం చేయడానికి, ఉన్నటువంటి దాంట్లో జ్ఞానం కలగడానికి. ఈ 3 కూడా ఇచ్చేటటువంటిది విఘ్నేశ్వరుడు. ఈ నేను చెప్పిన మంత్రం ప్రతి ఒక్కరికి వస్తుందండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్య చిన్న మంత్రమే. అందరికీ తెలిసిన మంత్రం. ఇది చేసుకోవడానికి కూడా బద్ధకం మొదలవుతుంది. మనిషికి అంత బద్ధకం ఉన్నప్పుడు ఇంకేం నెరవేరుతాయి? ఒకవేళ అంటే మీరు సంఖ్య ఏమన్నా ముఖ్యమా? ఏమి ఎన్ని సంఖ్య సార్లైనా లేదండి. మీ చేసుకోవచ్చు. ఓపిక. నేను ఒకటే చెప్తా. సంఖ్య చెప్పాననుకోండి ఉన్నది కాస్త ఊడిపోయేటటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ సంఖ్య ఏం అవసరం లేదు. నీ ఓపిక. 11 సార్లు చేసుకుంటావా? 21 సార్లు చేసుకుంటావా? 108 సార్లు చేసుకుంటావా? 1008 సార్లు చేసుకుంటావా? నీ యొక్క ప్రాప్తంలో అది ఇమిడీకృతమై ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇది చిన్న మార్గం చేసుకోండి. నీకు స్థిరత్వం దొరకకపోతే నన్ను అడగండి.
అది చిన్న మంత్రమే, కానీ దాని యొక్క శక్తి అనంతము. చూడ్డానికి విశ్వం ఇంతే ఉంటుంది. మనకు పెద్దగా కనిపిస్తుంది. భగవంతునికి ఇంతే విశ్వము. కాబట్టి ఇంత విశ్వంలో అందరిని రక్షించేవాడు భగవంతుడు. ఆ భగవంతుడు మన మీద దయ చూయించాలి అనంటే ఆయనను మనం ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేయాలి అనంటే ఇంప్రెస్ మీన్స్ నేను వాడుక భాషలో చెప్తున్నాను. ఆయన అనుగ్రహం పొందాలి. అనుగ్రహం పొందాలంటే కనీసం ఈ చిన్న పని ఆయన చేసుకోవాలి. తలుచుకుంటూ ఉండాలి అంతే మంత్రరూపంలో. మరి. ఇప్పుడు నేనేమంటున్నాను, తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి? ఒక చెడు సంఘటన తలుచుకున్నాం అనుకోండి, నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అవును. ఆలోచనలు చెడు మార్గం వైపు వెళ్తాయి. అదే ఒక మంచిని తలుచుకున్నాం అనుకోండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సన్మార్గంలో వెళ్ళేటటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి మనసు మంచిదైతే బుద్ధి మంచిదవుతుంది. బుద్ధి మంచిదైతే ఆలోచనలు మంచిగా ఉంటాయి. ఆలోచనలు మంచిగా ఉంటే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం కలిగితే ఉద్యోగం నుంచి ఎవరు మనల్ని తీసేయలేరు అనేది గుర్తుపెట్టుకోండి. గురుగారు, లలితా సహస్రనామం యొక్క పారాయణము అంటే లేడీస్ ప్రత్యేకించి ఆలయాల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఒక నలుగురు ఐదుగురు ఒక దగ్గర చేరి ఆ పారాయణం చేయటము ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. నిజంగా లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అంత ఫలితం ఉంటుందంటారా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నమ్మ. అంటే చాలామంది కొన్ని నెగిటివ్ పాయింట్స్ని కూడా చెప్తే దాన్ని ఏ రకంగా పాజిటివ్లోకి మార్చాలి అనేటటువంటి అంశం మీద కొంతమంది రీసెర్చ్ చేస్తే ఏం చెయ్యాలో తెలియకుండా చీకటిలో ఉన్నటువంటి వానికి వెలుగు కావాలి అని అనుకుంటే దానికి లలితా సహస్రనామ పారాయణం మంచి ఒక ఉపశమనం వాళ్లకు. అంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో గనక లలితా సహస్రనామ పారాయణం గనక ఆచరిస్తే దానికి మించినటువంటి యజ్ఞము లేదు, దానికి మించినటువంటి క్రతువు లేదు, దానికి మించినటువంటి నామము లేదు అని శాస్త్రము. నామాలలోకెల్లా లలితా సహస్రనామం విశేషమైనటువంటి నామాలు. అది ఈ సృష్టికి మూలంగా ఉన్నటువంటి తల్లి యొక్క నామాలు. అందులోనూ లలితా సహస్రనామంలోనే మొట్టమొదటిగా వచ్చేటటువంటిది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. అంటే ఈ ముల్లోకాలకు మహారాణి అయినటువంటి తల్లి. కేవలం మనుషులకే మానవాళికే కాదు, దేవతలకు కూడా మహారాణి ఎవరు అనంటే ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు. ఆ లలితా సహస్రనామాలు రహస్యమైనటువంటి నామాలతో కూడుకున్నటువంటి విధానాలు. జీవితంలో ఎవరికైనా కష్టకాలం ఉంది, ఆపత్కాలం ఉంది, విపత్కాలం ఉంది, నా జీవితంలో కష్టాల ఊబిలో కూడుకుపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం ప్రారంభం చేయడము మీరు అలవాటు చేసుకోండి. మీ జీవితంలో కష్టము అనేటటువంటిది మీ జీవితంలో రాకుండా ఆ తల్లి మీకు రక్షణగా ఉండేటటువంటి ఒక కవచంగా ఉండేటటువంటి నామాలు ఏవైనా ఉన్నాయంటే అది లలితా సహస్రనామము. అందుకే అమ్మవారిని మహారాజ్ఞి అన్నారు. అగ్నితత్వంతో కూడుకున్నటువంటి తల్లి. అమ్మవారి యొక్క నామాలకు అనేక అర్థాలు ఉన్నాయి. అనేక అర్థాలలో మహా అగ్నితత్వం కలిగినటువంటి తల్లి నా కష్టాలను అగ్నిరూపకంగా దహించేసి నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని చెప్పేటటువంటి మొట్టమొదటి నామము శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనేటటువంటి. శ్రీమాత అన్నదానికి అర్థమైన శ్రీ అంటే మహాలక్ష్మి, మా అంటే సరస్వతీదేవి, మళ్ళీ శ్రీమాత అంటే గనక మాత అన్నదానికి పార్వతీదేవి అని అర్థం. అంటే ముగ్గురమ్మల మూల పుటమ్మ కలిసి ఉన్నటువంటి నామం శ్రీమాత. అందుకే దాన్ని అక్షరంతో ప్రారంభం చేయడం మొదలు పెడతారు. ఈ లలితా సహస్రనామ పారాయణం చేస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఒక్కసారిగా ఆ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్లకు కలుగుతుంది. నిజంగా చెప్తున్నాను, లలితా సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే క్రమ పద్ధతిగా ప్రతిరోజు దాన్నొక విధానంగా చేసుకుంటారో, పద్ధతిగా చేసుకుంటారో, ఒక అనుష్ఠానం లాగా, ఒక సాధన లాగా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్పనైనటువంటి నామాలు లలితా సహస్రనామ స్తోత్రము. లాస్ట్కు అమ్మవారి యొక్క సహస్రనామాల కింద ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయ సంపూర్ణము అని ఒక వర్డ్ వస్తుంది. అక్కడ సంపూర్ణము అని ఎప్పటికీ వాడకూడదు. అది ఒక్కసారి చదువుకుని ఏదైనా కుంకుమార్చన చేసుకునేటప్పుడు అక్కడికి ఎండ్ అయిపోయింది అని అనుకుంటే సంపూర్ణం అని చదువుకోవాలి. చాలా మట్టుకు దీంట్లో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు కొన్ని చెప్పడం జరిగింది వ్యాస భగవానుల వారు. లలితా సహస్రనామం అనేటటువంటిది సంపూర్ణమైనటువంటిది కాదు. మనం ఎప్పుడైతే ఒక క్రతుని ప్రారంభించామో ఆ క్రతు సంపూర్ణంగా అయిపోయిందంటే అక్కడ సంపూర్ణం.
దీని ఒక సాధనలా చేస్తున్నాము, దీనిని ఒక ఉపాసనలా చేస్తున్నాము అనుకున్నప్పుడు అక్కడ ఎప్పుడు కూడా సంపూర్ణమని చదవకుండా దాని నిరంతరము కూడా వ్రతం ఇక్కడ నిరంతరం చదువుకునేటటువంటి వాళ్లకు ఆ లలితా సహస్రనామం ఎప్పుడైతే మనం ఒక 21 రోజులు చదువుకుందామని అనుకుంటాము, 11 రోజులు చదువుకుందాం అనుకుంటాం, అప్పుడు ఆ దీక్ష పూర్తయినప్పుడు ఇది లలితా సహస్రనామ స్తోత్ర కథనామ ద్వితీయోధ్యాయ సంపూర్ణ అని చెప్పి అప్పుడు చెప్పాలి. ఈ యొక్క సాధన మనం ఎప్పుడైతే ప్రారంభం చేయడం మొదలు పెడతామో, మొదలు పెట్టినప్పటి నుండి అది పూర్తయ్యేంత వరకు నీ చుట్టూ అమ్మవారు వచ్చి కూర్చుంటుందట. అంత శక్తివంతమైనటువంటి నామాలు లలితా సహస్రనామాలు. ఎప్పుడైతే ఈ లలితా సహస్రనామం చదవడం ప్రారంభమవుతుందో నీ జీవితంలో తెలియకుండానే ఆ తల్లి నీ పక్కన ఉండి నిరంతరము నేను రక్షించేటటువంటి విధంగా ఆ తల్లి నిన్ను రక్షిస్తుందట. ఒక బిడ్డకు తల్లి ఏ రకంగా అడగకుండానే అన్నీ కల్పిస్తుందో, ఒక బిడ్డకు ఆకలి అవుతుంది అని ముందుగా తెలిసే తల్లికి మాత్రమే. అందుకే నా కొడుకు ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు ఆకలి అవుతుంది, ఏ టైంలో తింటాడు అని అన్ని టైం టు టైం టేబుల్ తెలిసినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరైనా ఉంటారంటే అది కేవలం తల్లికి మాత్రమే. అంత గొప్పనైనటువంటి ఒక జీవానికి కారణమైనటువంటి తల్లికి ఇంత బాధ్యత ఉంటే ఈ సృష్టినే ఏలేటటువంటి తల్లికి ఇంకెంత బాధ్యత ఉంటుంది. కాబట్టి అంత గొప్పనైనటువంటి నామాలు చదవడం అనేటటువంటిది అంత ఆషామాషి వ్యవహారం కాదు. నిజంగా నేను చెప్తున్నాను కదండి, లలితా సహస్రనామాలు ఎవరు చదువుకోవాలి అని అంటే, మీ జీవితంలో అంధకారం ఉంది, మీ జీవితంలో ఎనలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాము, నా భర్తతో బాధలు అనుభవిస్తున్నాను, భగవంతుడు నా నుదిటి రాత ఇలా రాశాడు, భగవంతుడు ఎందుకో నాకు ఇలా అన్యాయం చేశాడు అని ఎవరెవరైతే బాధపడుతున్నారో భగవంతుని పేరు చెప్పి ఆ యొక్క బాధపడే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక 21 రోజులు క్రమం తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం చేయండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయి. కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి, కటిక పేదరికంలో ఉన్నటువంటి వాడు ధనవంతుడు కావడానికి, నీ జీవితంలో కష్టాల ఊబిలో కూడుకుపోయావు, నాకు ఉద్యోగం రావట్లేదు, వివాహం కావట్లేదు, సంతానం కావట్లేదు, అయ్యో నా జీవితంలో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరూ 21 రోజులు మీరు క్రమం తప్పకుండా పారాయణం చేయండి. ఆ తల్లి మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడుతుందండి. ఎందుకంటే ఈ సృష్టిలో తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే తండ్రి ఒకసారి చెప్తే వినకపోవచ్చు, 2 సార్లు చెప్తే వినకపోవచ్చు, 3వ సారి అయినా వింటాడు. కానీ తల్లికి అలా కాదు. నువ్వు చెప్పక మునిపే నీ జీవితంలో ఉన్న కష్టాన్ని తొలగించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ జగన్మాత లలితా పరమేశ్వరి తల్లి. ఇప్పుడు 21 రోజులు పారాయణం చెయ్యాలి అని అన్నారు కదా గురుగారు, మరి 21 రోజులు నియమాలు ఏమైనా పాటించాలా? నేను గత వీడియోలు చెప్పాను, దైవిక పరమైనటువంటి దానికి తప్పకుండా నియమాలు ఉంటాయి. నియమము అనేది ఎందుకు పెట్టుకుంటాము అని అంటే మనం ఏకాగ్రతతో ఉండడానికి, దీక్షగా ఉండడానికి. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు మాల వేసుకునే ఇవన్నీ చేస్తారు? మాల వేసుకోకుండా కూడా చేయొచ్చు కదా. ఆ మాల వేసుకోవడం ద్వారా, ఆ బట్టలు ధరించడం ద్వారా ఆ శక్తి ఏదో ఒక తెలియనటువంటి శక్తి మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ శరీరం ఇప్పుడు మానవ దేహం అనేటటువంటిది ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని ఉన్నట్టు, ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు నువ్వు తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు మన కంట్రోల్లో ఉండవు. మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ, ఆలోచనలు కానీ, విధానాలు కానీ అవన్నీ కూడా మనకు ఏం చేస్తుంటే ఒక మాయతో కప్పబడి ఉంటాయి. ఆ మాయ ఎలా ఉంటుందంటే ఒక స్త్రీని చూడగానే ఒక ఆలోచన రావడము, లేదా కొంత డబ్బును చూడగానే వ్యామోహం రావడము, ఇంకా కొన్ని పరిస్థితులు చూడగానే లేదా కొన్ని పరిహారాలు చూడగానే వాళ్ళకి ఏదో రకమైన తెలియనటువంటి బుద్ధి మారిపోవడము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలగాలి అని అనుకున్నప్పుడు, నువ్వు దైవిక పరమైనటువంటి ఆరాధన చేస్తున్నావు అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు కొన్ని నియమాలు పద్ధతులు పాటిస్తే, ఆ పాటించిన నియమాలు ఇక్కడ నువ్వు చదువుతున్నటువంటి ఈ సాధనలు ఇవన్నీ ఏకీకృతమయ్యి దీనిలో నుంచి ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఉత్పన్నమైనప్పుడు నీ జీవితాన్ని మార్చేటటువంటి బాటగా నేను తీసుకొని వెళ్తుంది. అందుకే లలితా సహస్రనామ పారాయణంలో ఉన్న 1000 నామాలు నీకు ఎన్నో రకాలైన పాపాలను దూరం చేస్తాయి. మగవారు కూడా లలిత పారాయణం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీంట్లో ఎప్పుడైనా భగవత్ తత్వానికి, భగవంతుని కార్యానికి స్త్రీ పురుష తారతమ్య భేదం లేదు. తప్పకుండా ఎప్పుడైనా భగవత్ తత్వానికి అర్థం ఏంటి అంటే భగవంతుడు అందరికీ సమానం. ఇప్పుడు
డబ్బు అనేటటువంటిది ఎవరికి, స్త్రీకైనా పురుషుడికైనా నపుంసకుడికైనా ఎవరికైనా డబ్బు ఏ రకంగా సరిసమానమో భగవతత్వం కూడా అదే సరిసమానమైనటువంటిది. భగవతత్వానికి స్త్రీ పురుష తారతమ్య భేదాలు ఉండవు, మగవారైనా చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు కొంతమంది పెళ్లి కాని వారు కొన్నిసార్లు వ్రతం చేసుకోవాలి అని అనుకున్నా కూడా కొంతమంది నామోషి పడుతూ ఉంటారు. అయ్యో భార్య లేకుండా కొన్ని వ్రతాలు చేయకూడదేమో, భర్త లేకుండా కొన్ని వ్రతాలు చేయకూడదు స్త్రీలు అనుకోవడము. భగవతత్వానికి అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోవాలి, అవకాశం లేకపోతే నువ్వు సింగిల్గా అయినా చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. చాలా మంది కొన్ని యజ్ఞ యాగాదుల్లో కూడా భర్తలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, కానీ వీళ్ళు యజ్ఞం చేసుకోవాలని సంకల్పం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ వివాహమైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్త్రాలను పక్కన పెట్టుకొని వ్రతం చేయడం ప్రారంభం చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం ఇలాంటివి చేస్తారు. అంటే భగవంతునికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత, చిత్తశుద్ధి. ఇవి ఉన్న ప్రతి ఒక్కరు ఏ క్రతువైనా కేవలం ఇది పారాయణమే కాదు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి లలితా సహస్రనామ పారాయణం అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది, ఆకర్షణీయమైనటువంటి విధానాన్ని పెంచుతుంది. నువ్వు ఎప్పుడైతే లలితా సహస్రనామం నిరంతరం పారాయణం చేయడం మొదలు పెడతావో నీ నోటిలో వచ్చేటటువంటి శబ్దం ఒక శాసనంలా మారిపోతుంది. శాసనము అంటే ఏంటి, అధికారంగా మారిపోతుంది. అప్పుడు నీ జీవితంలో లలితా సహస్రనామం పారాయణం చేస్తూ వెళ్ళావనుకో, ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా ఎంతటి వాడైనా సరే నువ్వు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు. అలా మనిషిని ఒక శక్తివంతంగా మార్చేటటువంటి నామాలు లలితా సహస్రనామ పారాయణము. దానిలో ఉన్నటువంటి శక్తి, వైబ్రేషను, దాంట్లో ఉన్నటువంటి తరంగాలు మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబడతాయి. కోపతారి మనుషులనైనా ప్రశాంతంగా మార్చేస్తుంది. మా అబ్బాయి ఊరికే కోపడతాడండి, మా అబ్బాయి చీటికి మాటికి గొడవ పడతాడండి, ఏది మాట్లాడినా తప్పుడు అర్థంగా తీసుకుంటాడు, అనవసరంగా అరుస్తాడు, అనవసరంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఊరికి అరవడం ఇలాంటివి చేస్తాడు. అలాంటి వాడైనా సరే లలితా సహస్రనామ పారాయణం చేసి చూడండి, ప్రశాంతంగా అయిపోతాడు. మనసు ప్రశాంతంగా అయిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, బుద్ధి మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. అంత గొప్ప, ఇక ఆ నామాలకు సాటి ఇంకొకటి లేదు. కాబట్టి లలితా సహస్రనామ పారాయణం మీ జీవితాన్ని మార్చే అత్యద్భుతమైనటువంటి సాధన. మీ జీవితంలో కష్టకాలంలో ఉన్నారంటే పారాయణం చేయడం మొదలు పెట్టండి. 21 రోజే చేయండి. 21 రోజు చేశారనుకోండి, వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అబ్బా, అమ్మవారి దయ వల్ల నాకు మార్పు వచ్చింది అని చెప్పి ఇక దాన్ని చేయడమే ప్రారంభిస్తారు. ఒక వ్యక్తికి ఒక మంచి జరిగింది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా నిరంతరం చేసుకుని వెళ్తే ఇంకా దాని యొక్క ప్రభావం రెట్టింపుగా వచ్చి నీ జీవితాన్ని ఉద్ధరింపజేయడానికి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదం నీకు లభించడానికి ఇంతకంటా సులువైన మార్గం ప్రపంచంలో ఏది లేదు. నీ ఇంట్లో కాస్త టైం తీసుకొని అది చేసుకుంటే ఇక నీ జీవితంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యము, మంచి లాభాలు అన్నీ కూడా దాని ద్వారానే కలుగుతాయి. కాబట్టి అది ఒక గొప్పనైనటువంటి సహస్రనామ స్తోత్రము. దాన్ని చదివినటువంటి వారి యొక్క జీవితం ధన్యము. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి